సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలు మాడుగుల రాహుల్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో దళిత సంఘాల నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో యువకుల కేరింతలతో పట్టణంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశానికి దిశానిర్దేశం చేసిన దిక్సూచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత జాతి గర్వించదగ్గ నాయకుడు, భారత రాజ్యాంగ నిర్మాత, దిక్కుతోచని స్థితిలో ఉన్న దేశానికి దిశానిర్దేశం చేసి మార్గాన్ని చూపిన మహనీయుడు, సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త, విశ్వ విజ్ఞానమూర్తి, సమానత్వ స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి మహనీయుని త్యాగాలు, ఆశయాలు వృధా కారాదని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టిన రాహుల్ యూత్కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతబాబు, పిట్టల భాగ్యమ్మ, గుండెపంగు రమేష్, గంధం పాండులతో పలువురు పాల్గొన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని అల్లుడైనటువంటి మాడుగుల రాహుల్ మాదిక్ గారి నాయకత్వంలో వివిధ సంఘాలని ఏర్పాటు చేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించాలని చెప్పేసి కార్యక్రమం మొదలుపెట్టిన రాహుల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ కార్యక్రమం పాల్గొన్న వివిధ సంఘాల ఉద్యమకారులందరికీ మాదిగ దండోరా ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాం. ఆనాడు అంబేద్కర్ ఎస్సీ వర్గీకరణకు 15% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మాదిగల పట్ల, ఎస్సీల పట్ల పార్లమెంట్లో ఏకీభవించి డాక్టర్ బాబు జగ్జీవన్ ఆమోదించడం జరిగింది. దాని ఫలితంగా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని ప్రపంచంలోని ఆయన పండుగలు ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కోదాడ పట్టణంలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. రాహుల్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. జై మాదిగా, జై మాదిగా, వివిధ దళిత సంఘాల ఐక్యత.